హాయ్ గాయ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, మీ ఇంటి స్లాబ్ మీద మనకు వాటర్ లీకేజ్ వస్తుందా, ఈ విధంగా మనకు డ్రాప్స్ కారుతున్నాయి, ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, ఈ ప్రాబ్లమ్ని ఎలా కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ కారుతుంది. ఇటువంటి ప్రాబ్లం ఎలా కనుక్కొని ఈజీగా సాల్వ్ చేయాలి, నేను 2-3 చిట్కాలు చెప్తానండి. ఆ విధంగా మీరు ఈజీ కనుక్కొని మీరు రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ట్రిక్ అండి ఇది. చూడండి, ఇక్కడ వాటర్ చూడండి ఎంత కారిందో. ఈ విధంగా ఇట్లా వాటర్ కారి మనకు ఇల్లంతా మనకు ఈ వాటర్ వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చూడండి, మీ బేసిక్గా వచ్చి మనకు బాత్రూంలో వస్తుందండి. మీ ఇంటి పైన బాత్రూమ్ ఉంటే ఈ బాత్రూమ్ మనకు ఇక్కడ జల్లెడ్ ఉంది కదా, ఈ జల్లెడ్ కాడ వస్తుంది మనకు. ఇంకా మన టైల్స్ కాడ కూడా వస్తాయి. ఇటు వాటర్ మనకు కంటిన్యూగా పోతూ ఉంటాయి కదా, కరెక్ట్గా మనం చూడండి ఈ వాటర్ మనకు పైప్లో పోవండి. పైప్లో పోకుండా మనకు సైడ్లో నుంచి లీకేజ్ వచ్చి మనకు ఇట్లా స్లాబ్ మీద ఈ విధంగా కారుతూ ఉంటుంది. వాటర్ లీకేజ్ ఈ విధంగా వస్తూ ఉంటుంది. దీన్ని ఎలా కనుక్కోవాలి చూపిస్తే చూడండి. ఈ విధంగా మనం జంపర్ తీసుకోండి, ఏదైనా మీరు సుత్తి చిన్నది తీసుకొని ఈ విధంగా మనకు సైడ్లో సిమెంట్ ఉంటుంది కదా, ఈ జల్లీని బయటికి తీయాలా. జల్లీని తీస్తే మీకు ప్రాబ్లం తెలుస్తుంది. ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం ఈ విధంగా తెలుసుకోవచ్చు మీరు. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసేటప్పుడు మనకు జల్లీలో సిమెంట్ కొంచెం తీసేయండి, టైల్స్ పగలకుండా. ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కొంచెం చేతులు తెగుతూ ఉంటాయి, జాగ్రత్తగా మీరు సేఫ్టీగా తీయాల్సి వస్తుంది. తీసేసా చూడండి జల్లీడ. ఈ జల్లీడ మన పైన సిమెంట్ అంతా కొట్టి తీసేసిన తర్వాత లోపల మనం చూడండి ఎంత గ్యాప్ ఉందో సైడ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు చూడండి ప్రాబ్లం ఎక్కడుందంటే చూడండి, ఇక్కడ సైడ్లో మనం చూడండి సిమెంట్ సరిగా పెట్టలేదు. ఇక్కడ సైడ్లో మనకు గ్యాప్ ఉంది చూసారా, ఈ పైప్ మనకు కింద ఉంది, సైడ్లో మొత్తం గ్యాప్ ఉంది. మీరు పైన స్నానం చేసినప్పుడు లేదంటే మీరు బాత్రూమ్ వాడినప్పుడు అంతా వాటర్ అంతా చూడండి ఈ విధంగా మన సైడ్లో మనకు పైప్లో పోకుండా ఈ విధంగా మన సైడ్లో నుంచి వ్యాపించి మొత్తం మనకు స్లాబ్ అంతా తడిగా అయిపోయి మనకు వాటర్ కారడం ఇదే మెయిన్ ప్రాబ్లమ్. ఫస్ట్ మీకు ఇక్కడ జల్లీడ్ చెక్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ ట్రిక్ ఇది. వాటర్ కారకుండా మీరు 2 రకాలుగా రిపేర్ చేయొచ్చు. మీరు వైట్ సిమెంట్ వాడాల్సి వస్తుంది. మీరు సిమెంట్ పూస్తేనే మనకు సేఫ్టీగా తగులుకుంటుంది. ఆ తర్వాత మీరు వైట్ సిమెంట్ తీసుకోవాలా. వైట్ సిమెంట్ వచ్చి ప్యాకెట్ వచ్చి మీకు 40-50 రూపాయలు దొరుకుతుంది. ఈ విధంగా మీరు వైట్ సిమెంట్ తీసుకొని వాటర్ కలుపుకోండి బాగా. వాటర్ కలిపేటప్పుడు చూడండి మీరు కొద్దిగా చిక్కగా కలపాలి, మనం ఎక్కువ నీళ్ళగా కలపకూడదు. మీరు చేతికి గ్లోజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా కలుపుకోవచ్చు. ఈ విధంగా మనకు గోధుమ పిండిలా కలిపేయండి గట్టిగా. ఓకే, రెండో ప్రాబ్లం ఎక్కడ వస్తుందని చూడండి. చాలా మందికి చూడండి టైల్స్లో మనకు గ్యాప్ వచ్చేసి ఉంటుంది. వైట్ సిమెంట్ అంతా మనం కొట్టుకొని పోయి ఈ విధంగా మనకు గ్యాప్ వచ్చి వాటర్ అంతా లీక్ రావడం ఈ విధంగా జరుగుతుంది. చెక్ చేసుకోండి మీరు, టైల్స్ కాడ కూడా చెక్ చేసుకోవాలా. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే మన టైల్స్ బాగుంటాయి, ఇక్కడ మనకు సైడ్లో మనకు వాటర్ లీకేజ్ వస్తుంది. అందువల్ల మనం చూడండి వైట్ సిమెంట్ ఈ విధంగా మనం కలిపిన తర్వాత ఆ గ్యాప్లు మొత్తం మనం ఫిల్అప్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు గట్టిగా మనకు ఆ పక్క వాటర్ పోకుండా మనకు సెట్ అయిపోతుంది వైట్ సిమెంట్. ఈ విధంగా మీరు చేత్తో పూయచ్చు. మీరు వైట్ సిమెంట్ లేకపోతే నల్ల సిమెంట్ అయినా పూసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఎలాగైనా చేయొచ్చు. ఈ విధంగా మీరు కొంచెం బాగా సెట్ చేయాలా, రౌండ్గా సెట్ చేయండి. వాటర్ రాకుండా చూసుకోండి, వాటర్ వస్తే అతుక్కోదు అది. ఓకే, అలా అప్లై చేసిన తర్వాత చెక్ చేసుకోండి మీరు. టైల్స్ కూడా చెక్ చేసుకోండి. టైల్స్ మీరు ఎక్కడైనా లీకేజ్ ఉందా, గ్యాప్ ఉందా, ఎక్కడైనా లీకేజ్ ఉంటే మీరు టైల్స్లో కూడా వైట్ సిమెంట్ పెట్టాల్సి వస్తుంది మీరు సైడ్లో కూడా. ఈ విధంగా మీరు వైట్ సిమెంట్ మొత్తం పూసేసి ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు. ఏ ప్లంబర్ ఎలక్ట్రీషియన్ ఏ అవసరం లేదు, మీరే ఈ విధంగా ఈజీ కనుక్కోవచ్చు మీరే. ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది మీరు జల్లీడ్ చెక్ చేయాలి, జల్లీడ్ కాడ. రెండో ట్రిక్ ఏంటంటే చూడండి, మీరు చెక్ చేయాల్సింది మనం టైల్స్ మధ్యలో గ్యాప్లో చెక్ చేసుకోవాలి, టైల్స్ ఏమైనా గ్యాప్ ఉన్నాయని. ఈ విధంగా మొత్తం ఫిల్అప్ చేసేయండి ఏదైనా గ్యాప్ ఉంటే. ఈ విధంగా మీరు తక్కువ బడ్జెట్లో ఈ విధంగా వైట్ సిమెంట్ రౌండ్గా పూసి సెట్ చేసి మీరు వాటర్ లీకేజ్ ఆపేసి మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువలో అయిపోతుందండి. ఇది ఫస్ట్ ట్రిక్. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే జల్లీడ్ మొత్తం మనం కవర్ చేసేయాలా, వాటర్ పోకుండా. అంతే, డైరెక్ట్గా మనకు వాటర్ పైప్లో పోతుంది. ఓకేనా, మీకు ఎటువంటి స్లాబ్ లీకేజ్ రావడం ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది సింపుల్ ట్రిక్ అండి. టైల్స్ గ్యాప్ వస్తాయండి, చాలా మందికి టైల్స్ గ్యాప్ రావడం వల్ల వాటర్ మనకు గ్యాప్ల నుంచి పోతుంటుంది, చినుకులుగా వస్తుంటుంది. ఆ టైల్స్ మీరు ఫిల్అప్ చేసేస్తే గ్యాప్లు మొత్తం మీరు వైట్ సిమెంట్ ఏదైనా గమ్ము అని పెట్టేస్తే ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఈ విధంగా వైట్ సిమెంట్ సెట్ చేసాను బాగా. ఓకేనా, ఇక్కడైతే మనకు జల్లీలో ప్రాబ్లం వచ్చింది, మొత్తం సెట్ చేసేస్తాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం వాటర్ కారుతుందో లేదో. ఓకే, మళ్ళీ వారం తర్వాత కూడా చెక్ చేసానండి. వారం తర్వాత మనం ఈ విధంగా వాటర్ కారుతాను కదా. ఇప్పుడు చూడండి ఎటువంటి మనకు వాటర్ కారడం ఏమి లేదు, చూసారా. వారం తర్వాత కూడా మనకు మొత్తం ఆరిపోయింది. చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.